నమస్తే అండి బోస్కుమరి. పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. మామూలుగా సడన్ గా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి సింగపూర్ లో స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ కి మరి ప్రమాదం జరిగినట్లయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఉన్నారు. మరి పర్యటన నుంచి ముగించుకొని పర్యటన మామూలుగా అయితే మీరు ఒకటొకటిన వెళ్ళమని చెప్పేసి అధికారులు కానీ మిగతా వాళ్ళు చెప్పినా కూడా నేను కలుస్తాను, వాళ్ళ సమస్యలు వింటాను, గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు వింటాను మాట ఇచ్చానని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ అయిన తర్వాతే సింగపూర్ బయలుదేరుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. దీంట్లో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అఖిరానందన్ పెద్ద కుమారుడు అఖిరానందన్ పుట్టినరోజు ఈరోజు. మరి ఈ రోజు ఆయన బర్త్డే, ఒక కొడుకు బర్త్డే, ఒక కొడుకేమో ప్రమాదంలో ఉన్నాడు, ఒక సైడ్ ఏమో ప్రజా సమస్యలు. మరి ప్రజా సమస్యలు చేసుకున్న తర్వాతే చిన్న కుమారుడి దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషికి ఉండేటువంటి ఒక మానసికమైనటువంటి వ్యధ అంటే ఎలా తీసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఒక సైడ్ ప్రజా సమస్యలు, ఒక సైడ్ పెద్ద కుమారుడు పుట్టినరోజు, ఒక సైడ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది. అంటే ఒక మనిషి అయినా కూడా ఒక సంఘర్షణ తీసుకునేటప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సరే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాదంటలేదు. అంటే అంత ఒత్తిడి ఒక మనిషి తీసుకోవటం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం. అసలు వాస్తవంగా అయితే ఇది పవన్ కళ్యాణ్ గారికి అవసరం. అసలు మనం మామూలుగా మాట్లాడు ఇంత ఒత్తిడి అవసరం, కానీ అవసరం లేదు. కానీ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆ ట్రోల్ చేసేటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా బ్లేమ్ చేసినటువంటి వాళ్ళు, ఓకే ఒక పని చేసినప్పుడు నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చదని చెప్పు, కానీ ఓ టార్గెట్ చేసి ఓ ఫ్యామిలీని హింసిస్తూ విపరీతంగా ట్రోల్స్ చేసేటువంటి ఒక వికృతమైనటువంటి విధానాలు చేస్తున్నారు. ఎక్కువ మంది చేశారు కదా. మరి వాళ్ళు ఇప్పటికైనా మారితే బెటర్ ఏమో నా అభిప్రాయం. మీరు కావాలి గమనించండి, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కాదు, ఈ రోజు పెద్ద కుమారుడి పుట్టినరోజు. ఒక సైడ్ ఏమో పిల్లవాడికి యాక్షన్ జరిగింది అంటే ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్కడో విశాఖలో అంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరి అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఆయన అందరూ కావాల్సిందే. మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఏంటి? ఇప్పుడు ఆయన ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజా సమస్యలు వినాలి. మరి చూడండి ఎంత మానసికమైనటువంటి స్థిరత్వం కావాలి. మరి ఏమైతే